హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాగోపి. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. ఇది తీర్థగర్ వాటర్ ఫాల్ అనమాట. ఇంకోటి కూడా ఉంది వాటర్ ఫాల్, చిత్రకూట్ వాటర్ ఫాల్. అది ఇండియాలో కల్లా చాలా పెద్ద వాటర్ ఫాల్. అది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ రెండు వాటర్ ఫాల్ కవర్ చేయడానికి మనం ఒడిస్సా, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఘాటీ సెక్షన్లోని చాలా అద్భుతంగా ఈ వీడియో తీసాము. అందరూ చూసి ఎంజాయ్ చేయండి, ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒరిస్సా బోర్డర్లోకి వచ్చేసాం అనమాట. ఇదిగోండి, ఇది మన ఆంధ్ర బోర్డర్ రాయి. ఇదే లాస్ట్. ఇక్కడికి మేము పార్వతీపురం నుంచి బయలుదేరాము. ఇక్కడికి రావడానికి నాకు ఒక 10 కిలోమీటర్స్ అనమాట, ఒక పావుగంట పట్టింది. ఇప్పుడు మనం ఒరిస్సాలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇది ఒడిస్సా బోర్డర్ అనమాట. ఇవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి బంధుగాం, నారాయణపట్న, లక్ష్మీపూర్, రాయగడ ఇలా ఈ ఊర్లకు వెళ్తుంది అనమాట. మనం లక్ష్మీపూర్ నుంచి వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనం 250 కిలోమీటర్లు వెళ్తేనే మనకి మన చిత్రకూట్ వాటర్ ఫాల్ వస్తుంది. ఇక్కడ నుంచి అంతా ఘాటీ సెక్షన్ అనమాట. ఎక్కడ ఏది మిస్ అవ్వకండి. స్టార్ట్ అవుతున్నాం. మరి మావాడు కార్ కూడా తీసేస్తున్నాడు. లొకేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది చంపావతి నది. ఇది ఒడిస్సా రాష్ట్రంలోని ఘాట్ల మధ్యలో నుంచి, కొండల మధ్యలో నుంచి పుట్టుకొచ్చింది అనమాట. ఈ నది ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం జిల్లా గుండా ప్రవహిస్తుంది. ఫుల్గా ఈ నది మొత్తం 130 కిలోమీటర్స్ లెంత్లో పారుతుంది అనమాట, ఇటు నుంచి అటు వరకు. దీని మీద చంపావతి అనే డ్యామ్ కూడా కట్టారు. ఇది లాస్ట్కి వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇవ్వండి, అటుపక్క కూడా చూపిస్తాను చూడండి. ఇటు కూడా ఎంత బాగుందో, సూపర్గా ఉంది. చూడేస్తారా చుట్టూ లొకేషన్. పొలాలు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా లెమన్ గ్రాసు, తెలుగులో నిమ్మగడ్డి అంటారు. ఆయిల్ వస్తుంది అనమాట దీని నుంచి. చాలా మంచిది ఇది. చాలా కాస్మెటిక్స్లో వాడతారు, పర్ఫ్యూమ్స్లో వాడతారు. మనం కూడా ఇంట్లోని మంచిగా గ్రీన్ టీ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒక ఫ్యాక్టరీ ఉంది, దాంట్లోకి వెళ్తున్నాను. దీంట్లో ఒక అతన్ని ఇంటర్వ్యూ కూడా చేశాను. చాలా ఫన్నీగా ఉంటుంది, చూడండి. తర్వాత ఇదిగోండి, ఎదురుగా కనబడుతుంది, ఇదే లెమన్ గ్రాస్ అనమాట. దీన్నే తీసుకెళ్ళి ఆ బాయిలర్లో వేసి బాయిల్ చేస్తారు. ఇవ్వండి, ఇక్కడే ఒక అతను ఉన్నాడు, ఆ అబ్బాయితో మాట్లాడదాం. ఏం పేరు బ్రదర్ నీ పేరు? రాజేందర్ సార్. రాజేందర్, ఎలా తయారు చేస్తారు కొంచెం లెమన్ గ్రాస్ మామూలు చెప్పు. అంటే ఇలా మంచి ఫస్ట్ ఇలాగా మంట లోపల తోస్తే దీంట్లో మంట బర్న్ అయ్యి దీంట్లో చావిరి దాంట్లోకి వెళ్తుంది అన్నమాట. తర్వాత అక్కడి నుంచి ఇది బాయిలర్లోకి వచ్చి బాయిలర్లోని ఇక్కడ సపరేట్ అయ్యి ఇవ్వండి అక్కడికి అలా వస్తుంది అన్నమాట. ఇదే లెమన్ గ్రాస్ బాయిల్ దీంట్లో అయ్యింది. ఇవ్వండి, బాయిల్ అయిపోయి వచ్చేసింది అనమాట. ఇదంతా తీసేసారు దీంట్లోంచి మొత్తం. చూడండి, ఇవ్వండి. చాలాసేపు నుంచి చేస్తే ఎంత బ్రదర్, ఎంతసేపు చేస్తే వస్తుంది ఒక లీటరు? అరగంటకి ఒక లీటర్ వస్తుంది. ఎంత గడ్డి ఎంత కాలుస్తారు? గడ్డి చెప్పలేము సార్, అది నూనె వచ్చిన బట్టి. అంటే ఒక బండి గడ్డి కాలుస్తారా? అలా కాలు ఓ బండి అయితే ఒక లీటర్ వస్తుంది అన్నమాట. అలాగే వచ్చేది అయితే ఒక 4-3 అలాగ వస్తుంది సార్. ఓకే ఓకే. ఇవ్వండి, చూడండి. వాటర్ కూడా చూడండి ఎంత హీట్గా వస్తున్నాయి బయటికి. చూడండి, ఈ లాస్ట్కి లెమన్ గ్రాస్ ఆయిల్. చూడండి, ఈ డబ్బా మనకి మంచి పర్ఫ్యూమ్ ఇచ్చే సూపర్ పర్ఫ్యూమ్లా ఉంటుంది ఇది లెమన్ గ్రాసు. ఎంత లీటర్ ఎంత ఉంటుంది? అది మనకి తెలియదు సార్. మీకు తెలియదా? 1000 రూపాయలు ఉంటుందా లీటరు? 1200 ఉందా లీటరు? సరే సరే, అయితే బాగుంది. అయితే మంచి ప్రకృతి మధ్యలో తీస్తున్నారు అన్నమాట. మంచి కొండలు చూడండి, లొకేషన్ మంచి లొకేషను, చుట్టూ కొండలతోని. మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసాం. ఇవ్వండి, కొండల మధ్యలోంచి ఎలా హారంలాగా రోడ్డు తిరిగి ఉందో, ఎంత బాగుందో కదా. పచ్చని అడవి, పైన మేఘాలు, చెట్లు, చాలా బాగుంది. అలా అనుకుంటున్నామో లేదో ఇలా వర్షం పడింది.
ఇంకా ఆహ్లాదకరంగా స్టార్ట్ అయిందనమాట. వాతావరణం సూపర్ ఉంది, చాలా బాగుంది. ఈ రోడ్ల మీద పాపం గొడుగులు వేసుకొని చాలామంది కూర్చొని ఉన్నారు. తర్వాత ఎదురుగా ఆవులు ఇలా రకరకాలుగా తడిసిపోతున్నాయి అన్నీ కూడాను. పాపం ఆవులు చూడండి ఎలా తడిసిపోతున్నాయో. ఇక్కడ మాకు వెళ్తున్న తావులోని ఒక గుడి కనబడింది. ఆ గుడి దగ్గర చాలామంది షెల్టర్ తీసుకున్నారన్నమాట. ఇంకా అలా వెళ్తుంటే అలా కొండ ఎక్కుతూ ఉన్నాం అనమాట. చాలా బాగుంది వ్యూ. ఇప్పుడు మనం లక్ష్మీపూర్ వచ్చాం. లక్ష్మీపూర్ అనేది జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే రాయగఢ వెళ్ళిపోతాం, లెఫ్ట్కి వెళ్ళిపోతే కోరాపుట్ జైపూర్ వెళ్తాం. ఇది మంచి జంక్షన్ ఈ ఊరు. ఇక్కడ నుంచి కోరాపుట్ 58 కిలోమీటర్లు. ఫ్రెండ్స్, పార్ట్ 1 ఇంకా ఎండ్ చేయబోతున్నాను. పార్ట్ 2లోని ఇంకా మిగతా జర్నీ ఉంది. పార్ట్ 2లోని చిత్రకూట వరకు వెళ్తాం మనం. ఆ జర్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. చాలా మంచి మంచి లొకేషన్స్, పెద్ద పెద్ద నదులు అన్నీ కవర్ చేశాను. పార్ట్ 2 చూడండి, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. జై హింద్.